ఇప్పుడు మన త్రినాథ్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్ అండి, అంటే ఒక ఫిలిం వస్తుంది అని ఆడియన్కి తెలిసేలా చేయడం ఒక టాస్క్ అయితే, ఆడియన్ థియేటర్కి కదిలి రావడం ఒక టాస్క్. సో ఆడియన్ థియేటర్కి కదిలి రావాలంటే సాలిడ్ కంటెంట్ ఉండాలి. మేము మా టీం అందరం స్ట్రాంగ్గా చెప్తున్నాం, మా దగ్గర సాలిడ్ కంటెంట్ ఉంది. మీరు ట్రైలర్లో కూడా చూస్తున్నారు అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అదే ప్రాసెస్లో ఆడియన్కి సినిమా వస్తుంది అని తెలియడానికి సాలిడ్ ప్రమోషన్స్ కూడా చేయాలి. ఆ సాలిడ్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నాం. సుమంత్ గారు నేనైనా కామికల్గా అనౌన్స్మెంట్ వీడియోలు వదలడం కానివ్వండి, ఆర్ దమ్ దమ్ సాంగ్ లాంచ్లో నేను గౌతమ్ మా సౌరవ్ గంగులీ అండ్ ద్రవిడ్ జెర్సీ వేసుకుని రావడం కానివ్వండి, అండ్ ఒక గేమ్ లాంచ్ చేస్తున్నారు న్యూటన్స్ థర్డ్లో, దానికి ఒక గేమ్ లాంచ్ చేస్తున్నారు, ఒక స్కోర్ బీట్ చేసే టికెట్స్ ఫ్రీ అనేది. అండ్ నిన్న న్యూటన్ గెటప్ వేసుకుని, ఐసాక్ న్యూటన్ గెటప్ వేసుకుని రోడ్ల మీద తిరిగా. సో అంటే వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు ఆడియన్స్కి మా సినిమా వస్తుందని చెప్పడానికి వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. అదే ఫ్లోలో మీడియా వాళ్ళు కూడా మ్యాక్సిమం స్ప్రెడ్ చేసి మా సినిమా వస్తుంది. 31st జూలై మా సినిమా వస్తుందండి. సో ఐఎమ్ షూర్ మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో మీరు 31st అంతే కాన్ఫిడెంట్గా బెస్ట్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుందని స్ట్రాంగ్గా నమ్ముతున్నాము. అండ్ యా, సుమన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ మీ యాజ్ వినయ్. ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్లో మన ప్రమోషన్స్ వీడియోలో నేను చాలా ఎంజాయ్ చేశాను సార్. బ్లెస్డ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ బ్రో గురించి, హరీష్ సార్ గురించి ఈరోజు వద్దు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతా. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ అండ్ మా డిఓపి వేదా బ్రో, అంటే ఒకటే టైం లైన్లో ఉన్నాం మేము ముగ్గురం గ్రోయింగ్ ప్రాసెస్లో అనేదానికి నేను చాలా హ్యాపీగా ఉన్నా. లాంగ్ వే టు గో మన ముగ్గురికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదర్ కాస్ట్ అండ్ అంతా ప్రీ రిలీజ్లో కొంచెం పెద్ద స్పీచ్తో మాట్లాడతా. రైట్ నౌ ట్రైలర్ అయితే అందరికీ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. 31st థియేటర్స్లకు వస్తుంది. డెఫినెట్లీ థ్రిల్లర్ ఆఫ్ ద ఇయర్ అని అనిపించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు సాయి కృష్ణ రెడ్డి గారు క్రియేటివ్ ప్రొడ్యూసర్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా